హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కరివేపాకు కారం పొడి. ఈ కారం పొడి ఇడ్లీలోకి దోశల్లోకి ఊతప్పం వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. రెసిపీలోకి వెళ్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు కరివేపాకు తీసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, కొంచెం క్రంచీగా 2-3 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయింది, తీసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కారపొడులలో కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకోవాలి, అందుకే 3 స్పూన్లు ధనియాలు. ముందే వేసేస్తే మాడిపోతాయి, అందుకని కొంచెం శనగపప్పు మినప్పప్పు కొంచెం ఫ్రై అయ్యాక ధనియాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చి ఒక 15 తీసుకున్నాను, ఎండుమిరపకాయలు. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర ముందే వేసుకుంటే మాడిపోతుంది, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం చింతపండు. ఒకసారి అన్నీ కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాలి. చల్లారినాయండి, అన్ని మిక్సీలో వేసేసుకొని ఇప్పుడు మిక్సీలో ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, 1 స్పూను సాల్ట్, అన్నీ కలిపి మిక్సీ వేసేసుకోవాలి. కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.